హాయ్ ఫ్రెండ్స్, నేను ఆదినారాయణ మీ ఫ్రెండ్స్. చికెన్ కర్రీ ఎట్లా చేయాలో తెలుసా మీకు? 4 ఉల్లిపాయలు కోసి, 2 టమాటాలు కోసి, ఒక నూనె వేసి, ఫస్ట్ ఎర్రగడ్డలు వేసినాక దాని మీద కలబెట్టినాక మళ్ళీ టమాటాలు వేయాలి. టమాటాలు వేసి మళ్ళీ 2 సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసినాక మళ్ళీ 2 పసుపు వేయాలి. పసుపు వేసినాక 2 ధనియాల పొడి బాగా కలబెట్టి ఉప్పు, కారం, మసాలా బాగా కలబెట్టుకొని బాగా కడుక్కొని చికెన్ నీళ్ళల్లో బాగా కడుక్కొని దాంట్లో వేసుకొని బాగా కలబెట్టాలి. కలబెడితే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ బాగా మూయాలి. దాని మీద బాగా ఒక 2 నిమిషాలు ఉన్నాక మళ్ళీ కలబెట్టుకోవాలి. మళ్ళీ లేకపోతే అడుగు వండుతుంది. బాగా కలబెట్టినాక మేమైతే బాగా కలబెట్టుకున్నాము. చికెన్ కర్రీ రెడీ. అన్నీ అయిపోయినాక మసాలా నీళ్ళు, కొత్తిమీర పట్టింటాం కదా మనము. కొత్తిమీర పట్టినాక మసాలా నీళ్ళు పెట్టి బాగా కలబెట్టుకొని 2 పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చి తుంచుకొని కలబెట్టుకోవాలి. చికెన్ మసాలా వేస్తే లాస్ట్లో అయిపోయా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మాది. బాయ్ ఫ్రెండ్స్.